టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. రుచికరమైన వంటలు, సమ్మర్ స్పెషల్ వెరైటీస్, మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉందండి. మరి లేట్ చేయకుండా ఇవాల్టి మన స్పెషల్ వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో వెరైటీ రెసిపీస్ కోరుకుంటూ మన ప్రేక్షకులు ఈమెయిల్ చేస్తూ ఉంటారు కదండి. ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటలు ఏమంటో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శ్రీలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు మహబూబ్ నగర్ నుంచి. ఓకే, సోయా చిల్లీ ఫ్రై రెసిపీ తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే, సోయా చిల్లీ. సోయా అంటే మీరు రకరకాలుగా చూపించారు కదా, అంటే మీల్ మేకర్ తో కానివచ్చు, సోయా గింజలు. అవునండి. సోయా కూర కూడా మనం అప్పుడప్పుడు వాడి చేసాము. ఇక్కడ మీల్ మేకర్ తో చేద్దాం. మీల్ మేకర్ అలాగే బజ్జి మిరపకాయలు. ఓ, చిల్లీ అంటే మీరు బజ్జీ మిరప తీసుకుంటున్నారు. స్పైసీ ఉండదు కదా, వీటి కాంబినేషన్ లో కొంచెం అంటే పులుపు యాడ్ చేసుకుని ఫ్రై టైప్ లో చేద్దాం. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి సోయా చిల్లీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా చిల్లీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన బజ్జీ మిరపకాయలు 5, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లి విత్తనాలు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మీల్ మేకర్ ముందుగానే పెట్టేసుకున్నాం. సో కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. సో నీళ్ళు పిండేసి పెట్టేసుకున్నాం. ఓకే రాజు గారు. సో కొంచెం అది సాఫ్ట్ అయితే మనకి కర్రీలో కొంచెం ఫాస్ట్ గా కలుస్తుంది కూడా. ఎస్ అండి. సో ఇక్కడ మిర్చి ఏంటంటే మనం ముందుగా వేయించి పక్కన పెట్టేసుకున్నాం. సో ఫస్ట్ ఓన్లీ మిరపకాయలు ఒకటి వేయించి సపరేట్ తీసుకోవాలా? అవునండి. సో ఎండింగ్ లో మళ్ళీ యాడ్ చేసుకుంటే మనకు అంటే ముక్క పలంగా అలాగే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ఫ్రై చేస్తున్నా కాబట్టి కొంచెం ఇలా నేను అంగుళం సైజ్ అలా కట్ చేస్తాను, బాగుంటుంది ముక్క. ఓకే. సో ఇక్కడ కొంచెం స్పైసీగా ఉంటాయి మనకు, అంటే కొద్దిగా, కాబట్టి ఇక్కడ కారం అనేది విడిగా వాడట్లేదు మనం. సో ఈ స్పైసీ అనేది సరిపోతుంది. సో నూనెకి పట్టేస్తుంది. ఓకే ఓకే. సో వీటిని సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాం. ముందుగా పోపు దినుసులు, కొద్దిగా కలోంజి కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సన్నగా తరిగిన అల్లం, ఓకే, వెల్లుల్లి. సో ఈ అల్లం వెల్లుల్లి అనేది మనము ముక్కలుగా వేసుకున్న, పేస్ట్గా వేసుకున్న టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: కీర దోసకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి మెడపైన మోచేతులపైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మెడపైన మోచేతులపైన ఉండే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. నెక్స్ట్ సో ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. ఓకే. అలాగే సరిపడా ఉప్పు. సో బేసిక్గా ఈ ఫ్రైస్ కూడా మనకి చక్కగా కొంచెం మంచి కలర్లో, కొద్దిగా మంచి ఆ ఫ్లేవర్లో ఉంటే బాగుంటుంది కదా, అంటే డ్రైగా తీసుకునేటప్పుడు. అవునండి. ఎందుకంటే గ్రేవీ టైప్లో అంటే మనము
ఏదో ఒకటి మసాలా పౌడర్స్ అవి యాడ్ చేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది. సో కొంచెం సింపుల్గా చేసుకున్నా కొద్దిగా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి యాడ్ అయ్యేటట్టు చేస్తే మనకు బాగుంటుంది. అవును. సో కొద్దిగా టొమాటో పేస్ట్ అండి. ఓకే. ఇప్పుడు మనం పేస్ట్ యాడ్ చేసాం కదా రాజు గారు, మరి మనకి ఇది డ్రైగా వస్తుందా? వస్తుందండి. ఓకే. 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 సో ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తే మనకు సో మనం ముందుగా వేయించుకున్న మిరపకాయలు, మీల్ మేకర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్, అలాగే ముందుగా వేయించి పెట్టేసుకున్న బజ్జీ మిర్చి ముక్కలు, కొద్దిగా మసాలా టచ్ కూడా వేస్తున్నాను. ఓకే. ధనియాల పొడి. సో కొంచెం మీల్ మేకర్ ఉన్నప్పుడు కొద్దిగా ఫ్లేవర్స్ ఉంటేనే బాగుంటాయి. అవి చప్పచప్పగా ఉంటాయి కదా, సో మిర్చి కంటే కొంచెం ఘాటు ఉంటుంది కానీ మీల్ మేకర్కి ఏమి ఉండదు. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. మొత్తం డ్రై అయిపోయింది యాక్చువల్గా, అదంతా పీల్ చేసుకుంది. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. ఓకే. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర గార్నిషింగ్. రెడీ అండి ఫ్రై ఐటమ్. ఓకే. ఓకే, మరి సోయా చిల్లీ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా చిల్లీ ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా మీల్ మేకర్ ని నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి బజ్జి మిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, కలోంజి, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, వేయించిన బజ్జి మిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా చిల్లీ ఫ్రై రెడీ. సోయా చిల్లీ ఫ్రై తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. చిల్లీ ఫ్లేవర్ గ్రేవీకి అంతా వచ్చేసింది యాక్చువల్ గా. మనం చిల్లీకి గ్రేవీ అంతా పడుతుందేమో అనుకున్నాము, అంటే ముందుగా మనం ఆయిల్లో వేయించాం కదా, అది జరిగింది. కాకపోతే ఆ చిల్లీ కూడా మనము ఘాట్లు పెట్టి వేయటం మూలన అది మగ్గేటప్పుడు అది చక్కగా ఆ చిల్లీ ఫ్లేవర్ అనేది ఈ టమాటో పేస్ట్ కి అంత బాగా పట్టేసింది. సో ఓవరాల్ గా మనకు అన్ని టేస్ట్ కూడా బాగా తెలుస్తున్నాయి, బాగున్నాయి. యాక్చువల్ గా కలోంజి అండ్ పోపు, ఉల్లిపాయ ఇది గాని, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసాం కదా, చాలా బాగున్నాయి. సో చక్కగా ఇది అంటే మనం ఏదైనా సాంబార్ లాంటి వాటిలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంది కదా. బాగుంది రాజు గారు. సో చూసారు కదండి, చక్కగా మంచి వెరైటీ డిష్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ప్యూరీతో కూడా మనకి డ్రై ఐటమ్ చాలా బాగుంది. సో అంటే పర్టికులర్ గా ఈ కాంబినేషన్. సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు హెల్దీగా పెరగాలంటే టీ డికాక్షన్ ని జుట్టు కుదుళ్లకు పట్టించి ఒక అరగంట తర్వాత తల స్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తూ ఉన్నట్లయితే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఆ వంటకు సంబంధించిన వివరాలని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి.
ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం ఒక టేస్టీ అండ్ వెరైటీ శ్రీఖండ్ చూడబోతున్నామండి. అదేంటంటే రోజ్ శ్రీఖండ్. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఇప్పుడు రోజ్ శ్రీఖండ్. సో రాజు గారు, సో రీసెంట్ గానే మనము బటర్ స్కాచ్ శ్రీఖండ్ తయారీ విధానం చూపించాం కదా. అవునండి. సో ఇప్పుడు రోజ్ శ్రీఖండ్ అంటే వీటిలో మనం రెగ్యులర్ గా చేసుకునే వాటిలో కూడా కొంచెం డిఫరెంట్ గా మనం ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ కొంచెం అంటే ఫ్రూట్స్ తో కానీ సో ఇలా డ్రై ఫ్రూట్స్ తో కానీ అలా చేసుకుంటూ పోతే మనకు కొత్త డిష్లు వస్తుంటాయి కదా. అవును. సో అలా మనం రోజ్ ఫ్లేవర్ లో చేసుకుంటాం. ఓకే, సో అంటే మనకు కొద్దిగా ఆ రోజ్ మామూలుగానే మనకి కొన్ని ఇలా షాహీ డిషెస్ లో వాటిల్లో రోజ్ ఎసెన్స్ అది వాడితే చాలా మంచి టేస్ట్ స్మెల్ బాగుంటుంది కదా. అవునండి. సో ఇక్కడ మనకి ఆ పెరుగు కాంబినేషన్ లో ఈ రోజ్ బాగా సెట్ అవుతుంది అంటారా? చాలా బాగుంటుంది. అవునా? ఓకే ఓకే అండి, మరి రోజ్ శ్రీఖండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రోజ్ శ్రీఖండ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కిలో, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ 1/2 టీ స్పూన్, పంచదార పొడి 1 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, గులాబీ రేకులు కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఫస్ట్ దీనికి ప్రాసెస్. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పెరుగు ఫ్రెష్ గా పెట్టుకున్న పెరుగు కావాలి. సో దాన్ని కనీసం 1 గంట నుంచి 2 గంటల వరకు సో ఒక క్లాత్ లో కట్టేసి కొంచెం హ్యాంగ్ చేయాలి. సో వేలాడేసి దాంట్లో ఉన్న వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో మనకు గడ్డగా ఇలా వస్తుంది, ముద్దగా వస్తుంది. సో ఇది మనం ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ పంచదార అలా కాకుండా మనం కొంచెం పౌడర్ లా చేసుకొని వేసుకుంటాం. సో ఇది కొద్దిగా వేస్తూ ఓకే. సో మన కంపల్సరీ 1 కప్ మనము పెరుగు అట్లా తీసుకుంటే దానికి ఇంత పడుతుందా రాజు గారు? ఇది 1 kg అంత తీసుకోండి. 1 kg దానికి 1 కప్. yes. సో బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం మనకి దగ్గరగా వస్తుంది. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మిరియాలు క్యాన్సర్కి కారకమయ్యే నైట్రోసియమైన్ని కరిగించి వేస్తాయి. కాబట్టి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఏదో ఒక విధంగా మిరియాలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో మంచి క్రీమీగా అయిపోయింది. సో ఇప్పుడు రోజ్ సిరప్. సో ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈజీగానే. సో సమ్మర్లో అంటే తెచ్చి పెట్టేసుకుంటే మనకు జ్యూస్లో కానీ సో ఇలాంటి స్వీట్స్లో కానీ షర్బత్స్లో కానీ సో దేంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనం చేసుకోవాలంటే రోజ్ పెటల్స్ ఇంకా షుగర్ అంతేనా? ఎస్ అండి. రెండు కలిపేసి బాగా మరిగిచ్చేసి కొంచెం అంటే ఇక్కడ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటారు. సో దేశవాళీ రోజ్ కావాలి మనకి, గులాబీ. అండ్ దీంట్లో కూడా ఏమైనా మనం ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి రాజు గారు, లేకపోతే డైరెక్ట్ గా ఆ న్యాచురల్ దీంతో మనము సరిపెట్టేసుకోవాలి? ఎసెన్స్ కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. చూడండి మంచి కలర్ వచ్చేసింది. ఇది యాక్చువల్ గా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అలా ఉంటుంది కదా, మనకి అలా వచ్చింది. సో డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, చాయిస్ అండి. ఓకే. సో ఇక్కడ నేను పిస్తా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో మిగతా 2 కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, కాజు కానీ బాదం కానీ. ఓకే. సో ఇవి పిస్తా సాల్టెడ్ కాకుండా నార్మల్ పిస్తా. సో ఫ్రూట్ బేస్డ్ లో కానీ ఇలా ఏదైనా ఎసెన్స్ బేస్డ్ లో కానీ మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. అవునండి. అది అలా చూస్తుంటే సేమ్ అసలు ఆ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ లానే ఉంది.
ఎస్ ఎందుకంటే మరి కరెక్ట్ అదే టెక్స్చర్ లో ఉంటుంది కదా స్ట్రాబెరీ colour ఐస్ క్రీమ్. యా సో ఇప్పుడు రోజ్ పెటల్స్ కూడా మనకు కొంచెం ఆప్షనల్ అండి. సో ఇది పెడితే అప్పుడు కొంచెం డౌట్ వస్తుంది, ఓహో రోజ్ ఉందంటే ఇదేదో రోజ్ ఫ్లేవర్ లో ఉన్న డిష్ అయి Dish అయి ఉంటుంది అని. ఉంటుంది. సో మనము ఒకవేళ ఇంట్లోనే రోజ్ ఆ సిరప్ చేసుకోవాలంటే మనము వాడాల్సింది ఈ గులాబీ రేకులు కదా. అవునండి. సో దీనికి కొంచెం Taste. న్యాచురల్ కొంచెం ఫ్లేవర్ కూడా ఉంటుంది. యా ఓకే, రోజ్ చికెన్ రెడీ అండి. బాగుంది రాజు గారు, ఆ రోజ్ ఎసెన్స్ ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. తెలుస్తుంది. ఓకే, సో శ్రీఖండ్ రెడీ. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఈ రోజు కార్వింగ్ ఏంటి రాజు గారు? వాటర్ మెలన్ మీద ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే సో ఫ్లవర్ సింపుల్ గానే చేసేసి ఆ పెటల్స్ లో కొంచెం వేరియేషన్స్ అనేది చూపిస్తున్నాను. ఓకే సో ఇది మార్కింగ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ 6 పెటల్స్ చేశాను. కావాల్సిన మనం 8 పెటల్స్ కూడా చేసుకోవచ్చండి, అది వాటర్ మిలన్ సైజ్ ని బట్టి. సైజుని బట్టి. సో వీటి మధ్యలో ఉన్న ఫ్లెష్ తీసేస్తున్నాను. సో పెటల్స్ కొంచెం మనకి ఎలివేట్ అవుతాయి. యా ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో తీస్తున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి ఫ్లెష్ తీసేసేయాలి. సో ఇంకొక రోజు ఇస్తున్నాను. ఓకే. సో మనం ఆ పెటల్స్ అంటే మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి డిజైన్ నచ్చింది కూడా చేసుకుంటూ ఉండొచ్చు కదా రాజు గారు, కొద్దిగా అటు ఇటు చిన్న చిన్న మార్పులు. చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. యా సో ఎప్పుడైనా ఈ వాటర్ మిలన్ కార్వింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్కిన్ మీద కాకుండా ఇట్లా స్కిన్ పీల్ చేసి చేసుకుంటే మనకి ఈజీగా ఈజీగా ఉంటుంది, నైఫ్ అనేది కూడా ఈజీగా మూవ్ అవుతుంది. Yeah. సో ఇక్కడ వీటి మధ్యలో ఉన్న ఇది తీసేస్తున్నాను. ఓకే సో ఇలా పలుచగా వస్తుంది. ఓకే సో ఇది బేసిక్ ఫ్లవర్ అండి. ఓకే సో దీని ద్వారా మనం చాలా రకాల పెటల్స్ అలా మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేను చూపించేది ఒక రకం అనమాట. ఓకే ఓకే ఏదో గ్రూవర్ తో అలా లైన్స్ అయినా ఇచ్చేసుకోవచ్చేమో కదా వాటికి, మనకి ఆ షేప్ సరిగ్గా రాదు అనుకుంటా. రాదనుకున్నప్పుడు గ్రూవర్తో షేప్ చేసేసుకోవచ్చు. ఓకే, Okay. సో ఇక్కడ కొంచెం రౌండ్ షేప్లోనే చేస్తున్నాను. ఓకే నైస్ రాజ్ గారు. ఓకే, వావ్, సో చూసారు కదండి చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి రోజ్ శ్రీఖండ్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు రోజ్ శ్రీఖండ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రోజ్ శ్రీఖండ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గడ్డ పెరుగు, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో రోజ్ సిరప్, రోజ్ వాటర్, తరిగిన పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రోజ్ శ్రీఖండ్ రెడీ.
రోజ్ శ్రీఖండ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. వావ్, అలా కరిగిపోతూ ఉంది. నాకేం మాట్లాడాలనిపించట్లేదు యాక్చువల్గా. పైనుంచి మీరు కొంచెం ఆ రోజ్ ఎసెన్స్ యాడ్ చేశారు కదా. అవునండి. సో చక్కగా దాంతో పాటు ఇంకా టేస్ట్ చూస్తుంటే ఆ ఎక్కువ రోజ్ టేస్ట్. సో అంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు సో అలా పైనుంచి కూడా వేసుకొని తినేసేయచ్చు. అండ్ ఆ సాఫ్ట్ టెక్స్చర్ లో అసలు చెప్పడానికి కంటే కూడా తింటే ఎగ్జాక్ట్ గా టేస్ట్ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు. కానీ కంపల్సరీ ట్రై చేయాల్సిన సమ్మర్ స్పెషల్ వెరైటీ అండి. చాలా సింపుల్, ఏం లేదు, మనం పెరుగు ఒకటి కొంచెం వడగట్టుకుంటే రోజ్ ఎసెన్స్ కలిపేసుకోవటం, అందులో పంచదార పొడి అంతా 2 minutes లో అయిపోతుంది మనకి. చాలా బాగుంది రాజు గారు, చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో రోజ్ శ్రీఖండ్ అండి, ఇంకా చెప్పక్కర్లేదు, నా ఎక్స్ప్రెషన్స్ నా ఫీలింగ్స్ తో మీకు అర్థమై ఉంటుంది. చాలా బాగుంది. సమ్మర్ స్పెషల్ రెసిపీస్ లో మీరు అన్ని నోట్ చేసుకుంటూ ఉండుంటారు. ఇది కంపల్సరీ నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ప్రెగ్నెంట్ లేడీస్ తరచూ పాలకూర తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే పాలకూరలో విటమిన్ B6, రిబోఫ్లేవిన్, ఐరన్, కాల్షియం లాంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇవి తల్లికి బిడ్డకి కూడా ఎంతో మంచి చేస్తుంది. ఓకే అండి, మరి మన షెఫ్ రాజు గారు చేసి చూపించిన 2 వెరైటీస్ చూసారు కదా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. హాయ్ అండి. మీ పేరు? మాధవి. మాధవి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సికింద్రాబాద్ వారసుడు. సికింద్రాబాద్ నుంచి పక్కనే. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? జ్యోతి అండి. జ్యోతి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సికింద్రాబాద్ వారసుడు. సేమ్ ప్లేస్. సో అయితే మీరు ఇద్దరు ఫ్రెండ్సా? అవునండి. ఒకే దగ్గర ఉంటారా? ఓకే, సో మరి రెడీగా ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో వెరైటీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా ఇద్దరు? చేస్తుంటామండి. సో ఈ రోజు నేను మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో దీంట్లో ఏ ఐటమ్ అయితే వస్తుందో మీరు దాంతో చక్కగా మంచి టేస్టీ వెరైటీస్ చేసేయాలి. తెలుసు కదా మీకు ఊరించే వంట కాన్సెప్ట్. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ మీకు వచ్చేది ఏమిటి అంటే రాజ్మా. సో రాజ్మా మనం చక్కగా బోల్డన్ని రైస్ ఐటమ్స్, కర్రీస్, స్నాక్స్ అన్ని చేస్తూ ఉంటాం కదా. సో నేను మీకు బాయిల్డ్ రాజ్మా ఇస్తా, ఇలా ఇవి ఇవ్వను. ఓకేనా? సో వాటితో మీరు ఏవైనా వంట చేయాలి. ఓకేనా? సో మరి రాజ్మా యూస్ చేసి చక్కగా టేస్టీ డిషెస్ ఏం చేయొచ్చో మీరు ఫాస్ట్ గా థింక్ చేసి నాకు చెప్పేసేయండి. ఓకేనా? ఓకే, నేను రాజ్మా పన్నీర్ కర్రీ చేస్తాను. రాజ్మా పన్నీర్ కాంబినేషన్ లో కర్రీ. ఓకే, నేను వచ్చేసి రాజ్మా గ్రీన్ కర్రీ చేస్తాను. గ్రీన్ కర్రీ, గ్రీన్ గా ఉంటుందా మనకి? గ్రీన్ అండ్ రెడ్ కలర్ కదా, ఇది కొంచెం రెండు మిక్సింగ్. సో ఆకుకూరలతో చేస్తారా? ఓకే, సో ఫస్ట్ ఎవరు వంట చేసేది? మీరు చేసేస్తారా? ఓకే అండి, మరి రాజ్మా గ్రీన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా గ్రీన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, పాలకూర 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మాధవి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. సో ఎలాగో ఇది మనకి గ్రేవీ కర్రీ కాబట్టి పప్పులు లేకుండా జస్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నవి వేయాలండి. 1 సో అల్లము వెల్లుల్లి ఇలా పేస్ట్ లాగా కాకుండా పీసెస్ లాగా వేస్తున్నారు. ఓకే, తర్వాత సన్నగా తరిగిన అల్లం. ఓకే, కొంచెం ఇది వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ సన్నగా కట్ చేసుకున్నాం. సో రాజ్మాతో రకరకాల కర్రీస్ చేస్తుంటారు. ఇది బాగుంది వెరైటీగా, గ్రీన్ కర్రీ. కొంచెం ఫ్రై అయిన తర్వాత
పేస్ట్ చేశారా దాన్ని? ఏమేం కలిపారు అందులో? దీనిలో వచ్చేసి కాజు, పాలకూర, ఓకే, కొత్తిమీర, మిర్చి, పచ్చిమిర్చి. ఓ పాలకూర కొత్తిమీర కాంబినేషన్ తీసుకున్నారా? ఓకే, అది పేస్ట్ ఉడకబెట్టేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. సో జనరల్గా ఎక్కువ తోటకూర పాలకూర ఈ కాంబినేషన్ కలుపుతూ ఉంటారు కదా అందరూ. సో మీరు కొద్దిగా పాలకూర కొంచెం కమ్మగా ఉంటుంది, కొత్తిమీర కొద్దిగా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెండు తీసుకున్నారు అనమాట. ఓకే. ఇప్పుడు ఈ ఆకుకూరల కాంబినేషన్ అనేది మన చాయిస్ కదండి? ఏదైనా బాగోదండి. బాగోదా? బాగోదు. ఓహో, ఇవి ఫిక్స్డ్ అయితే దీనికి ఇది ఫిక్స్ అండి. సో ఈ కూరకి 2 ఆకుకూరలు ఫిక్స్డ్ అంటండి. సో జనరల్ గా మనం ఏంటంటే ఒకళ్ళు ఒక దాంతో ట్రై చేస్తే మనం దీంతో ఎందుకు ట్రై చేయకూడదు అనుకుంటాం కదా, దీనికి అట్లా కాదంట. అంటే టేస్ట్ బాగోదంట, ఆల్రెడీ ట్రై చేసినట్టున్నారు. సో కాబట్టి పాలకూర కొత్తిమీర సెట్ అయింది కాంబినేషన్. ట్రై చేయండి, మీకు వేరే కాంబినేషన్ నచ్చితే అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. సో మాధవి గారు నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది కొంచెం డ్రై అవుతుంది, కొంచెం వాటర్ పడుతుంది ఇందులో. ఓకే, ఇది ఇప్పుడు ఉడుకుతుండగా కొంచెం పసుపు. ఓకే. ఎలాగో ఇంత గ్రీన్ లో మనకు పసుపు కలర్ కనిపించదుగా, ఎందుకు వేసుకోవాలి? అంటే ఆ గ్రీన్ కలర్ రావడానికి పసుపు వేస్తే కరెక్ట్ గా వస్తుంది, కలర్ టెక్స్చర్ అనేది కరెక్ట్ గా కనపడుతుంది. తర్వాత గరం మసాలా. ఓకే. యాక్చువల్గా ఇలాంటి కర్రీస్ అన్ని చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదండి. పేస్ట్లు అవి చేసి పెట్టేసుకుంటే ముందు చేసేసుకుని ఉంటే తొందరగా అయిపోతుంది. ముందు పని కొంచెం పడుతుంది టైం, కానీ అన్ని రెడీగా ఉంటే అసలు ఇలా వేసామా తీసామా అన్నట్టు ఉంటుంది. సాల్ట్ వేసుకోవాలి సరిపడంత. ఓకే. సో వెరైటీస్ బాగా ట్రై చేస్తుంటారా మాధవి గారు? మీరు? చేస్తానండి. ఇంట్రెస్ట్ కుకింగ్? చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్. ఏం చేస్తుంటారు మీరు బేసిక్ గా? హౌస్ వైఫ్ ఏనండి. హౌస్ వైఫ్. ఎందుకు అంత నీరసంగా చెప్పారు హౌస్ వైఫ్ ఏనండి అని? హౌస్ వైఫ్ కి బోల్డ్ అంత పనులు ఉంటాయి తెలుసా? అది కరెక్ట్ అండి. ఇప్పుడు ఉడికించిన రాజ్మా వేసుకోవాలి. ఓకే, కలిపేసాను చక్కగా. సో మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి, బటర్ఫ్లై డిస్ట్రిబ్యూటర్ అండి, హోమ్ అప్లయన్సెస్. సో బటర్ఫ్లై అనగానే నేను ఈ బటర్ఫ్లైస్ ఎగిరే బటర్ఫ్లైస్ ఏమో అనుకున్నా. కన్క్లూజన్ ఇచ్చారు కరెక్ట్. హోమ్ అప్లయన్స్. ఓకే. పేరు? రవి గోపాల్ అండి. రవి గోపాల్ గారు. పిల్లలు? ఇద్దరండి, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బాబు 5th క్లాస్. కొంచెం వాటర్ లైట్ వాటర్ వేసేసామంటే ఒక 2 minutes ఉంచేస్తే సరిపోతుంది. కొంచెమేనా? బస్ మూత పెడదాం. ఓకే. సో ఇలాంటివన్నీ మనకి అంటే అన్నంలో కంటే కూడా రోటీస్ లాంటి వాటిలోకి బాగుంటాయి కదా, చపాతీ లాంటి వాటిలో, పరోటా వాటన్నిటికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రీమీగా ఉంటుంది కదా మనకి, ఆ గ్రేవీ అంతా బాగుంటుంది. ఓకే, ఫినిష్ అయిపోయింది. చాలా ఫినిష్. ఇది లాస్ట్ లో మనం బటర్ వేసుకోవాలి. సో ఫైనల్ ఆఫ్ చేసిన తర్వాత బటర్ వేసుకుంటే సరిపోతుంది. లైట్ గా అండి, ఎక్కువ అంటే అందరూ ఇష్టపడరు కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఆ బటర్ టేస్ట్ మనం ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత. అంటే మరి బటర్ ఎక్కువైనా కూడా మనకే వెగట్ వచ్చేస్తుంది ఎలాగో. సో తీసేద్దామా? ఓకేనండి. బటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, పర్వాలేదా? పైన కొంచెం మళ్ళీ మనం వేద్దామా? ఓకే. ఓకే, నైస్. దీంట్లో లాస్ట్ ఇంకొద్దిగా బటర్ సెంటర్. ఓకేనండి. సో రెడీ అండి. ఓకేనండి. రాజ్మా గ్రీన్ కర్రీ టేస్ట్ చూడండి తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా రాజ్మా గ్రీన్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ గ్రీన్ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
రాజ్మా గ్రీన్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా పాలకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు కలిపి ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి పసుపు, ఉప్పు, ఉడికించిన రాజ్మా వేసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి వెన్న వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే రాజ్మా గ్రీన్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. 1 టీ స్పూన్ జీలకర్రని కొద్దిగా నేతిలో వేయించి ఆ పొగని పీల్చినట్లయితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఓకే, మరి రాజ్మా గ్రీన్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. జ్యోతి గారు రెడీయా? రెడీ అండి. మీరు పన్నీర్ కాంబినేషన్ లో అన్నారు కదా. రాజ్మా పన్నీర్ కర్రీ. ఓకే అండి, మరి రాజ్మా పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే జ్యోతి గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఆయిల్ తీసుకుందామండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నారా? వేయండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఓకే, ఆనియన్స్ అండి. ఆనియన్స్ వేగినాయండి. ఓకే, టమాటా ప్యూరీ వేద్దాము. ఇది ఓన్లీ టొమాటోనా? ఇందులో టమాటా బాయిల్ చేసి ఉడకబెట్టానండి. బాయిల్ చేసి ఉడకబెట్టారా? బాయిల్ చేసి పేస్ట్ చేశానండి. సో గింజలు అవి బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి, తెల్లగా వచ్చింది. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి. సో సరిపడా వేసేస్తారా? సరిపడా. ఇప్పుడు స్పైసెస్ అన్ని వేసుకుందామండి. ఓకే, ఇది ధనియా పౌడర్, జీరా పౌడర్ అండి. ఓకే, గరం మసాలా, కొద్దిగా కారం అండి. ఓకే. సో కొంచెం ఇలాంటివి ఏంటంటే మనకి ఆ కలర్ ఉంటే బాగుంటుంది కదా గ్రేవీ అనేది. 1 రవ్వ పసుపు. ఓకే, సో ఈ కాంబినేషన్ ఏంటంటే అందరూ కొంచెం ఎక్కువ ట్రై చేసే కాంబినేషన్ కదా, పన్నీర్ ఇంకా రాజ్మా. కాకపోతే ఆ గ్రేవీ అనేది కొంతమంది మార్చుకుంటూ ఉంటారు. అవునండి, అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటుంటారు. ఎందుకంటే మీరు ఇక్కడ టొమాటో తీసుకున్నారు, కొంతమంది ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కానీ అట్లా కూడా వేసుకుంటారు. కాంబినేషన్స్. అవును. వాటర్ ఏమన్నా కావాలా? కొంచెం యాడ్ చేద్దామండి. చాలా. మీరేం చేస్తుంటారు జ్యోతి గారు? నేను హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు చార్టెడ్ అకౌంటెంట్ అండి. సిఏ. పేరు? రామకృష్ణ. రామకృష్ణ గారు. మీ పిల్లలు? నాకు పాప బాబు అండి. పాప షణ్ముఖి, బాబు తనుష్ పవన్. తనుష్ పవన్ ఏం చదువుతున్నారు? పాప 8th క్లాస్ అండి, బాబు 4th. సో పిల్లలకి ఇట్లాంటి కర్రీస్ బాగా ఇష్టపడతారు కదా? ఇలాంటి బాగా లైక్ చేస్తారండి, ఎందుకంటే ఆ పన్నీరు ఇట్లాంటివి అంటేనే పిల్లలకి బాగా ఇష్టం. రాజ్మా తీసుకుందాం, ఉడికించేసిన రాజ్మా. సో కొంచెం దాని స్టాక్ కూడా మీరు ఇందులో వేసేసారు. నైస్. మనకు అదే అది కొంచెం అది తీసేస్తే యాక్చువల్గా అవి వాడుకోవటమే బెటర్, ఎందుకంటే వాటిల్లో కూడా మనకి దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ దాంట్లోనే ఉంటాయి అనే ఉద్దేశంతో అట్లానే తీసుకొచ్చాను. మంచి పద్ధతి. సో పన్నీర్ ఎలా డైరెక్ట్ గా వేసేసుకుంటున్నారా? దాన్ని లేదండి, పన్నీర్ కొంచెం బటర్ వేసి వేయించాను. సో కొద్దిగా ఫ్రై చేసింది వేస్తున్నాను.
కస్తూరి మేతి వేసుకుందామండి. ఓకే. సో కసూరి మేతి ఎప్పుడైనా మనం అలా డైరెక్ట్ గా కంటే కూడా కొంచెం ఇలా క్రష్ చేసి వేస్తే మరి ఎందుకు వేయలేదు? అంటే అప్పుడు దాని స్మెల్ టేస్ట్ ఇంకా ఆల్రెడీ కొంచెం క్రష్ చేసి తీసుకొచ్చానండి. ఓకే ఓకే. పన్నీర్ వేసుకుందామండి. సో ఆల్రెడీ వేయించిన పన్నీర్. నైస్. సో ఇలాంటివి ఏంటంటే చక్కగా మనకి బిర్యానీ లాంటి వాటిల్లో పుల్కాస్కి బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వీటిలన్నిటిలో కాంబినేషన్ బాగుంటుందండి. పిల్లలు కూడా ఇట్లా లైట్ గా పన్నీర్ వేసేటప్పటికి బాగా లైక్ చేస్తారు. అవును. ఓకేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే. సో మనకి పేస్ట్లు ఇవన్నీ రాజ్మా అన్ని ముందు ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. మీరు ఇద్దరు చేసిన 2 కర్రీస్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయాయి రెసిపీస్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఎమ్మడే పెట్టాలి అంటే ముందే రెడీ చేసుకొని ఉంచేసుకుంటే పేస్ట్లు అవన్నీ వాళ్ళు రాగానే ప్రిపేర్ చేసేయచ్చు ఫాస్ట్ గా. అవును. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఓకేనండి, రెడీ. రాజ్మా పన్నీర్ కర్రీ రెడీ. ఓకే ఓకే అండి, మరి రాజ్మా పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక టొమాటో ప్యూరీ, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా, కసూరి మేతి, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా పన్నీర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి రాజ్మాతో 2 వెరైటీ వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజ్ గారు, ఒకటి ఆకుకూరల కాంబినేషన్ లో, ఇంకోటేమో పన్నీర్ కాంబినేషన్. సో ముందు గ్రీన్ కలర్ చూసేద్దాం. ఓకే. సో పేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా చేశారు కదా, పాలకూర కొత్తిమీర. బాగుందండి. ఆ పేస్ట్ ఏదైతే ఉందో చాలా క్రీమీగా ఉంది. నైస్. అంటే చివరాకన్నా కూడా కొంచెం పైన వెన్న వేశారు కదా, బాగుంది. ఓకే. సో పన్నీర్, బాగుంది జ్యోతి గారు. థ్యాంక్ యూ. చక్కగా టొమాటో గ్రేవీ కాంబినేషన్లో బాగా సెట్ అయింది. అండ్ కొంచెం ఆ రాజ్మా స్టాక్ కూడా వేశారు కదా, టేస్ట్ అనేది బాగుంది. సో నైస్. ఇద్దరు కూడా బాగా చేశారండి వంటలు, చక్కగా చకచకా చేసేసారు. టేస్ట్లు అన్నీ కూడా బాగున్నాయి. సో ఫైనల్గా రాజు గారు డిసైడ్ చేస్తారు. సో రాజు గారు, 2 డిష్లు బాగున్నాయి. అంటే ఇలా కొత్తిమీర ప్లస్ పాల కాంబినేషన్ లో అలా ఆ ఫ్లేవర్ లో బాగుంది. అంటే కొత్తిమీర కూడా పెద్దగా తెలియట్లేదు మనకి, ఎక్కువగా పాలకూరది. సో కొంచెం ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది, బాగుంది. సో ఇలా రాజ్మా కాంబినేషన్ అంటే గ్రీన్ లీవ్స్ మనం పిల్లలకి పెట్టాలి, అందరు తినాలనుకున్నప్పుడు కొంచెం ఇలా పేస్ట్ రూపంలో చేస్తే ఏంటంటే కలర్ఫుల్ గా ఉంటుంది. సో తినడానికి కూడా ఇష్టపడతారు. సో అలాగే పన్నీర్ కాంబినేషన్ లో తీసుకున్న గ్రేవీ కూడా బాగుంది. సో రెండిట్లో కంటే గ్రీన్ కాంబినేషన్ దాంతో చేశారు కదా, కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది. అంటే పాలకూర మీరు ఎప్పుడు చెప్తుంటారు, పాలకూర వేసుకోవాలి, తగ్గించి వేసుకోవాలి. మనం రెగ్యులర్ గా వేసుకునే అదే అంటే హ్యాండ్ కి అలవాటు అయిపోయి ఉంటుంది. సో పాలకూర అలాగే దీంట్లో కొంచెం బటర్ కూడా వేసారు. బటర్ లో కూడా ఒక్కోసారి ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి, సాల్టెడ్ బటర్ కూడా ఉంటుంది మనకి. సో దాని వల్ల కూడా కొంచెం మనకు ఉప్పు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం అవి చూసుకొని చేసుకుంటే టేస్ట్ ఓకే, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కొంచెం కమ్మగా బాగుంది. ఓకే, మామూలుగా మనం అంటే పాలక్ పన్నీర్ ఇలాంటి కొన్ని డిష్లు చేసుకుంటాం కదా, సో అలా వచ్చింది గ్రేవీ. బస్ ఏంటంటే కొంచెం ఉప్పు వల్ల కొంచెం వచ్చింది. అంటే 2 డిష్లు చాలా బాగున్నాయి. సో ఈరోజు రాజ్మా పన్నీర్. సో జ్యోతి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి సో జ్యోతి గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సో చాలా టేస్టీగా ఉంది, అంటే అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి మీ కర్రీలో. నైస్.
సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. అండ్ మాధవి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా మంచి వెరైటీ వంటలు 2 చేసి చూపించినందుకు. మేము కూడా ఈటీవీ అభిరుచికి మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. వెల్కమ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు యు మోస్ట్ వెల్కమ్ ఇద్దరికి కూడా. చాలా చాలా థ్యాంక్స్. ఓకే అండి, మరి చూసారు కదా ఈరోజు రాజ్మాతో 2 వెరైటీ వంటల్ని, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. నెయ్యి మరింత రుచిగా రావాలంటే నెయ్యి కాచిన తర్వాత స్టవ్ మీద నుంచి దించే ముందు కొద్దిగా మజ్జిగ చుక్కలు వేసినట్లయితే నెయ్యి మరింత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన సోయా చిల్లీ ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సోయా మిరపకాయలు, అది కూడా బజ్జి మిరపకాయలు, తర్వాత టమాటా పేస్ట్. ఇప్పుడు సోయా తీసుకుంటే షుగర్ వాల్యూ తక్కువ అవుతుంది, కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం. కాకపోతే ఎలాగంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే తప్పితే వీ హ్యావ్ టు మెయింటైన్ అ గుడ్ లైఫ్ స్టైల్. అన్లెస్ అండ్ అంటిల్ మనం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే ఇలాంటివి ఇండివిజువలైజ్ చేసి తీసుకున్న ఉపయోగం లేదు. రెగ్యులర్గా మంచి డయట్ పాటిస్తూ ఎవ్రీ డే తర్వాత ఆ డయట్లో మనం ఇలాంటివి వాడుకుంటే అప్పుడు మనకు షుగర్ కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ కానీ డయాబెటీస్ రాకుండా చూసుకునే ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో కాన్సెప్ట్ ఏంటంటే రెగ్యులర్లీ మంచి డయట్ తీసుకుంటూ ఇలాంటివి ఆ డయట్లో ఎక్కువ శాతం ఉపయోగిస్తే మనకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ స్పెషల్లో చూసిన రోజ్ శ్రీఖండ్. అసలు శ్రీఖండ్ బేసిక్గా మనం పెరుగుతో చేసుకుంటాం కాబట్టి మంచి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ అని కూడా చెప్పచ్చు డయట్ పరంగా. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు మెయింటైన్ అ గుడ్ డయట్, లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే పెరుగు లాంటివి కూడా మనం పుష్కలంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పెరుగుతో పాటుగా రోజ్ ఎసెన్స్, రోజ్ సిరప్, రోజ్ పెటల్స్ ఇవన్నీ ఓకే, కానీ షుగర్ ఒకటి మనం డెఫినెట్గా అవాయిడ్ చేయాలండి. సో ఇది స్వీటా, ఇది క్యాలరీసా, ఇది ఏ ఆయిల్, వీటికి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ మన బాడీకి ఏది కావాలి, తర్వాత మనం దాన్ని డైట్లో వాడుతున్నామా లేదా, ఇది ఈ కాన్సెప్ట్ మెయింటైన్ చేసుకుంటే చాలు. ఊరించే వంటలో చూసిన రాజ్మా గ్రీన్ కర్రీ, అలాగే రాజ్మా పన్నీర్ కర్రీ. ఇప్పుడు ఇవి రెండిట్లో మనకు లైఫ్ స్టైల్ పరంగా చూసుకుంటే ఏది బాగా వర్కౌట్ అవుతుందంటే రాజ్మా గ్రీన్ కర్రీ. రాజ్మా అనేది బేసిక్గా ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఒక ఐటమ్. సో బేసికలీ ఎనీథింగ్ దట్ ఇస్ ప్రోటీన్ చాలా మంచిది, మనకు కావాల్సినది. కాకపోతే జీర్ణించుకోవడం కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో దీనికి తోడుగా దీంతో పాటుగా మనం వాడే ఐటమ్స్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉండాలి. పాలకూర, కొత్తిమీర, టమాటో, జీడిపప్పు కూడా తగ్గించుకోవచ్చులేండి, కానీ ఇలా వాడుకుంటే బాగుంటుంది. అదే మీరు రాజ్మా పన్నీర్ కర్రీ ఇండివిజువల్గా చూసుకుంటే రాజ్మా, పన్నీర్, కసూరి మేతి ఇవన్నీ మంచిదే, కానీ ద వే అంటే ఆ కాంబినేషన్ అనేది మనకు ఎంత మంచిగా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. సో దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే మనం చూసే రెసిపీస్ని కూడా మనం ఇలా అలా కొంచెం ట్వీక్ చేసేసి మార్పులు చేసేసి మనకు హెల్త్ పరంగా చక్కగా ఉండే విధంగా చూసుకోవచ్చు. సో సుపీరియర్ రెసిపీస్ ఎప్పుడు కూడా విల్ హ్యావ్ ప్రోటీన్, తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ ఉంటాయి అందులో. 2 రకాల ప్రోటీన్ సోర్స్ ఇప్పుడు రాజ్మా పన్నీర్ కర్రీలో ఉండే విధంగా ఉంటే మాత్రం ఏమవుతుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది దట్ లీడ్స్ టు గ్యాస్ ఫార్మేషన్. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో చక్కటి కాంబినేషన్స్ ఏంటంటే సోయా చిల్లీ ఫ్రై అండ్ రాజ్మా గ్రీన్స్ కర్రీ. ఇవి మీరు నోట్ చేసుకొని మన రోజు డైట్లో కూడా వాడుకోవచ్చు. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు ఈరోజు 2 కూడా చక్కగా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. ఓకే. సో సమ్మర్ స్పెషల్ అయితే చాలా బాగుంది, అంటే మంచి ఆ రోజ్ ఫ్లేవర్ లో శ్రీఖండ్. ఎందుకంటే మనకి బేసిక్ గా సమ్మర్ లో మనం ఇట్లాంటి చల్లవి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. అవునండి. సో వాటిల్లోనే మనం కొద్దిగా ఫ్లేవర్స్ అది మారుస్తూ ఉంటే మనకి వెరైటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అవునండి. సో అలాగా ఈ ఐడియా కూడా బాగుంది. అండ్ పిండి వంటలు మీరు చేసిన వంట కూడా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
సో చూసారు కదండి మరి వాళ్ళ 2 వంటల్ని కూడా మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాలను కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.